సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. డీసీసీ అధ్యక్షులు పొదం వీరయ్య అధ్యక్షతన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం. పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. ఆశావాహ అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ. డీసీసీ అధ్యక్షులు పొదం వీరయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించిన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు పొదం వీరయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొత్తగూడెంలో నిర్వహించామని, ప్రతి జడ్పీటీసీ నియోజకవర్గానికి 3 సభ్యులను నియోజకవర్గ కమిటీల ద్వారా ఎంపిక చేసి పంపించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు భరించి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎంతో ఆశగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డవారని, గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో 3 మంత్రులు, 2 ఎంపీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముందుగా దివంగత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి అకాల మరణంపై చింతిస్తూ 2 నిమిషాల మౌనం పాటించారు. వేదికపై ఉన్న నాయకులు మాట్లాడిన అనంతరం అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ మోతుకూరి ధర్మారావు, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, టీపీసీసీ సభ్యులు బాలసోరి, ఏనుగుల అర్జునరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్, గడిపల్లి కవిత, కొత్వాల్ శ్రీనివాస్, మండే వీర హనుమంతరావు, కోనేరు చిన్ని, యడవల్లి కృష్ణ, బిక్కసాని నాగేశ్వరరావు, గడిపల్లి కవిత, ఇంటక్ నాయకులు జలీల్, మొహమ్మద్ ఖాన్, రామ్ లక్ష్మణ్, గద్దల రమేష్, నూకల రంగారావు తదితరులు పాల్గొన్నారు. మీకు చెప్తున్నాం కాబట్టి కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఒకే వేదిక మీద ఉన్న వర్గాల ఇక్కడ వర్గాలేం లేవు. కాంగ్రెస్ పార్టీ చేతికుంటే మన వర్గం అని కొత్తగూడెన్ని చేయవలసిందిగా మిమ్మల్ని సాధపడుతూ తప్పనిసరిగా వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో, సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయడంగా మోగిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీని ఎక్కడ వెనకడు వేయకుండా ముందుకు తీసుకుపోవడంలో మహాపాత్ర ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ, కార్యకర్తలందరూ కూడా ఒకరోజు వెనక ముందైనా మనం కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా పొత్తుల్లో భాగంగానే ఇంకొకటి కానీ రిజర్వేషన్ల భాగంలో ఎక్కడికైనా రాకపోయినా కానీ ఎవరు అధైర్యపడకుండా కష్టపడ్డ పార్టీ అభివృద్ధిని కోరుకున్న వాళ్ళని పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ, తప్పనిసరిగా పార్టీ అభివృద్ధి మన లక్ష్యం అని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.